ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. వర్షాకాలంలో తాము మున్సిపల్ కార్మికులుగా విధులు నిర్వహించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని, నాణ్యమైన రెయిన్ కోట్ను అందించడంతో పాటు నాణ్యమైన పాదరక్షలు అందించాలని, అలాగే తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, అలాగే తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రంలో తమ సమస్యలను పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని తమ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వేడుకున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 50వ పుట్టినరోజు సందర్భంగా బోత్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బర్త్డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 50వ జన్మదినం సందర్భంగా 50 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ముక్రా కే మాజీ సర్పంచ్ అలాగే మాజీ ఎంపీటీసీ సుభాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ప్రముఖుల బర్త్డే సందర్భంగా తమ గ్రామంలో మొక్కలు నాటడం జరుగుతుందని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా, అలాగే కేటీఆర్ జన్మదినం సందర్భంగా, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా ఇప్పటికే 20,000 మొక్కలను నాటడం జరిగిందని, నాటిన ప్రతి మొక్కను కూడా తమ గ్రామస్తులు కాపాడడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని, మొక్కల యొక్క అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొంటూ ఈ సందర్భంగా 50 మొక్కలను నాటడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అలాగే నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడంతో పాటు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది యువకులు రక్తదానం చేశారు. అలాగే బోత్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్నులు పంపిణీ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం రాజూరా పాఠశాలకు కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ తాళం వేశారు. తనకు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా తాను పాఠశాల అభివృద్ధి కోసము 40 లక్షల రూపాయలు వెచ్చించి పాఠశాలలో తరగతి గదులను మరమ్మతు చేయడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, గత సంవత్సర కాలం కూడా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుట బైఠాయించడంతో స్థానిక పోలీసులు వచ్చి ఆయనను తన ఆందోళన విరమించవలసిందిగా కోరగా, తనకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తన ఆందోళనను ఈ విధంగానే కొనసాగిస్తానని హెచ్చరించడం జరిగింది. అయితే స్థానిక ఎస్ఐ కాంట్రాక్టర్కి సంబంధించిన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తాను చొరవ చూపిస్తానని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా కాంట్రాక్టర్ తన ఆందోళన విరమించడం జరిగింది. ఇక మరో వార్తా విషయానికి వస్తే కుబిరి మండలంలోని బెల్గాం తాండాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి గ్రామ పొలిమేరంలోకి వచ్చిన ఎలుగుబంటి గ్రామంలోనికి వచ్చేందుకు ప్రయత్నించగా ఆ గ్రామస్తులు కేకలు వేసి ఎలుగుబంటిని తరిమివేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో ఎలుగుబంటి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా అటవీ ప్రాంతం నుంచి అటవీ జంతువులు గ్రామంలోనికి రావడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని అటవీ శాఖ అధికారులు అటవీ జంతువులు గ్రామంలోకి రాకుండా చర్యలు చేపట్టాలని, గతంలోనే చిరుతపులి రావడంతో పాటు ఎలుగుబంటి రావడం జరిగిందని, జంతువులు గ్రామంలోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు కోరడం జరిగింది.